హాయ్ హలో అండి, నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయేటువంటి వంటకం అండి చికెన్ ఫ్రై అండి. కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకునేటువంటి చికెన్ ఫ్రై రెసిపీని మీకు చూపిస్తానండి. ఇందుకు కావాల్సిన పదార్థాలండి: బాగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కేజీ చికెన్ అండి. ఇది స్కిన్లెస్ అండి, బోన్లెస్ కాదండి, ఇది స్కిన్లెస్ అండి. అరకిలో చికెన్ అండి, బాగా 4 సార్లు కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అండి. అలాగే దీనికి కావాల్సినటువంటి పదార్థాలండి: బాగా సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలు అండి, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఉల్లిపాయలండి సన్నగా తరుక్కున్నట్టు, తర్వాత జీడిపప్పు. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదండి. అలాగే కొద్దిగా కరివేపాకు అండి, అలాగే కొద్దిగా కొత్తిమీర అండి, ఒక్క నిమ్మకాయ అండి. ముందుగా స్టవ్ మీద చికెన్ పెట్టుకొని స్టవ్ ముట్టించుకోవాలండి. తర్వాత ఇందులో మనం కొద్దిగా ఉప్పు, అలాగే ఇక పసుపు, అలాగే 1 స్పూను అల్లం పేస్ట్ అండి. ఇవి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ చికెన్ అనేదండి ఉడకాలండి. తర్వాత ప్రాసెస్ చెప్తానండి. ఏమండి, ఇప్పుడు కరెక్ట్గా 10 నిమిషాలు అయిందండి. ఇది 80% దాకా ఉడికిపోయిందండి. బ్యాలెన్స్ 20% మనకి ఫ్రైలో ఉడుకుతుందండి. స్టవ్ ఆపేద్దామండి. ఓకే అండి, ఈ స్టవ్ ఆపేసామండి. ఈ చికెన్ గిన్నె పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకుందామండి. ఒక 4 గంటలు నూనె అండి, దాదాపు ఒక 70 గ్రాములు అండి. 70 గ్రాములు నూనె వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని నూనె వేడెక్కిందండి. ఇందులో కొద్దిగా ఆవాలండి, అలాగే మనం తరిగి తీసుకున్నటువంటి ఆనియన్స్ అండి. ఇవి కొద్దిగా వేగాలండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు అండి, అలాగే కొద్దిగా ఉప్పు అండి, ఒక 2 నిమిషాలు వేగాలండి. అలాగే ఇవి కొద్దిగా వేగాయండి. ఇందులోని కొద్దిగా జీడిపప్పు అండి, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ఒక 2 టీ స్పూన్లు అండి. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వరకు ఇది వేయించుకోవాలండి. వేగాయండి, ఉల్లిపాయలు కొద్దిగా వేగాయండి బాగా. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలండి వేయించుకోవాలండి. కొద్దిగా మటన్ తగ్గించి పెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు టమాటాలు మగ్గినాయండి. అందులో మనం ఇందాక ఉడికించుకున్నటువంటి 80% ఉడికించుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసి 2 కలిపి వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ చికెను, ఈ ఆనియన్స్, ఈ టమాటాలు ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. అలాగే అండి, ఇందులో కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని
కలుపుకోవాలండి. ఏమండి, ఇప్పుడు బాగా చికెన్ బాగా ఫ్రై అయిందండి, బాగా రోస్ట్ అయిందండి. చూడండి, బాగా ఉడికిందండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొద్దిగా జీడిపప్పు పౌడర్ అండి, మిక్సీ పట్టుకున్నటువంటి జీడిపప్పు అండి. ఈ పౌడర్ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. జీడిపప్పు పౌడర్ అండి. ఈ జీడిపప్పు పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి అండి, టేస్ట్ కోసం అండి. ఈ నెయ్యి అనేది ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర అండి, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు కారాలు ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయండి. చికెన్ కూడా బాగా ఉడికిందండి. ఇందులో ఫైనల్గా మనం కొద్దిగా నిమ్మరసం అండి, కొద్దిగా నిమ్మరసం. అంతేనండి, గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.